ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హలో యాస్, వెల్కమ్ టు సుమన్ టీవీ. సమ్మర్ సీజన్లో ఎక్కువ పోషక విలువలు కలిగిన ఫ్రూట్స్ గురించి ప్రతి ఒక్కరం కూడా ఆలోచిస్తూ ఉంటుంటాం. సో దానిలో భాగంగా మార్కెట్కి వెళ్ళగానే రకరకాల ఫ్రూట్స్ని చూస్తుంటాం. స్ట్రాబెర్రీస్ అని, బ్లూబెర్రీస్ అని అన్నీ చూసాం. కానీ బ్లాక్ బెర్రీస్ గురించి చాలా కొద్ది మందికే తెలిసి ఉంటుంది. సో తెలియని వారు ఎవరైనా ఉంటే ఒక్కసారి దీన్ని కూడా లుక్ వేసేయండి. సో నా వెనకాతలైతే ఉంది కదా బ్లాక్ బెర్రీ చెట్టు, చూస్తున్నారు కదా ఎంత అందంగా ఉందో. సో దీనిలో అయితే ఎన్నో పోషక విలువలతో కూడిన ప్రోటీన్స్ అన్నీ కూడా ఉంటాయి. సో దీన్ని తినేందుకు చాలామంది కూడా ఇష్టపడుతుంటారు. సో ఈ బ్లాక్ బెర్రీని సాగు చేసి రైతు దగ్గరికి అయితే నేను వచ్చేసాను. పార్వతీపురం మన్యం జిల్లాలో డోకశీల గ్రామానికి అయితే వచ్చేసాను. సో వర్గీస్ అనే రైతు వినూత్నమైన పంటలన్నీ కూడా కల్టివేట్ చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. సో దీన్ని కూడా చాలామంది మొక్కలు పెంచే వాళ్ళైతే మాత్రం మిద్దె తోట వ్యవసాయం చేసేవాళ్ళు, అలాగే అనేక మంది రైతులైతే మాత్రం బ్లాక్ బెర్రీస్ని పండించే విధానం ఎలా అని ఆలోచిస్తూ ఉంటుంటారు కదా. మీ ఫామ్ దగ్గరికి వచ్చిన తర్వాత వినూత్న పంటలన్నీ కూడా మేము చూస్తున్నాము. అసలు రకరకాల ఎక్కడా చూడండి, మేము మార్కెట్కి వెళ్ళేటప్పుడు స్ట్రాబెర్రీస్ అని, బ్లూబెర్రీస్ అని అన్నీ చాలా రకరకాలు చూస్తుంటాం. కానీ ఈ బ్లాక్ బెర్రీ పేరు అయితే విన్నాం, కానీ ఈ మొక్కనైతే మాత్రం చాలా అరుదుగా చూస్తుంటుంటాం. సో అసలు అంటే ఈ మొక్కని పెంచాలనే ఆలోచన ఎవరిని చూసి సార్ ఇన్స్పైర్ అయ్యారు? ఇది కూడా నేను ఒక నర్సరీలో చూడడం జరిగిందండి. దాని నుంచి నేను ఒక మొక్క తీసుకొచ్చాను 2 years బ్యాక్, బ్లాక్ బెర్రీ. దీనిలో ఈ 2 సంవత్సరాలు అయిపోయింది, ఇంత కాయలు వస్తుంది ఇప్పుడు. ఓకే, 2 yearsకి ఇన్ని కాయలు వచ్చేసి హైబ్రిడ్ మొక్క తెచ్చాను నేను. హైబ్రిడ్ మొక్క కాబట్టి 2 yearsలో కాయలు వచ్చిందండి. సార్ దీనికి వాటర్ సోర్స్ నార్మల్గా ప్రత్యేకంగా ఎక్కువ వాటర్స్ అక్కర్లేదు, నార్మల్గా చేయవచ్చు. సార్ దీన్ని అంటే ఎక్కువ ఎవరు ఇష్టపడతారు తినడానికి? దేనికోసం అంటే మనకి నేరేడు పళ్ళు, బ్లూబెర్రీస్ అవన్నీ కూడా కొన్ని మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి. సో దీనికి సంబంధించి కూడా మెడిసినల్ వాల్యూ ఉన్నటువంటి చెట్టనండి. ఇమ్యూనిటీ పవర్ని బూస్టప్ చేయడం కూడా ఉందని తెలిసింది. ఇది అందరూ ఇష్టపడతారు, పిల్లలు అయితే చాలా ఇష్టపడతారండి. ఇది చాలా ఎక్కువ మేము గూగుల్లోని వాటిలో ఫ్రూట్స్ గురించి సెర్చ్ చేసేటప్పుడు, బెర్రీస్ గురించి సెర్చ్ చేసేటప్పుడు చూస్తుంటుంటాం. కానీ ఇది లైవ్లో చూస్తున్నాం. ఎంత అందంగా ఉందో, చిన్న చిన్న గింజల్లా ఉంది, భలే ఉంది. ఇది డైరెక్ట్గా ఇలా తినేయడమే సార్? ఇది తినొచ్చండి, అంటే డైరెక్ట్ తినొచ్చు. ఇది అంటే మనం కట్ చేసిన తర్వాత ఎలా కేజీస్ లెక్కేనా? కేజీస్ మార్కెట్ ఎలాగ ఉంటుంది నాకు తెలియదు. ఇంకా నేను స్పెషల్ ఇంట్రెస్ట్తో పెంచుకున్నానండి. అదేతో పెంచుకున్న మొక్కలు ఆ పంట చేతికి వచ్చినప్పుడు ఫస్ట్ పిల్లల్ని చూసి పెద్దోళ్ళు అయిన తర్వాత మనం ఎంత హ్యాపీగా ఫీల్ అవుతామో, అలాగా పండు పర్వానికి వచ్చేటప్పుడు మనం టేస్ట్ చేసిన తర్వాత అలా ఫీల్ అవుతాం. అలానే ఉంటుందా? అవునండి, అలాగే ఉంటుంది. ఓకే, మీ ఫ్రెండ్స్ అడుగుతుంటుంటారా ఏంటి కొత్త పంటలన్నీ ఇలా పండిస్తున్నావు ఎలా అని? ఒక డెమాన్స్ట్రేషన్ ఫామ్, ఎందుకంటే చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్న రైతులు ఇక్కడికి రావడము, వాళ్ళు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి పంటలు ఏంటి ఎలాంటిది అన్ని నేర్చుకొని వాళ్ళు విలేజ్లోని తీసుకెళ్ళి వేయడానికి కోసం వాళ్ళు ఎక్కువ ఇష్టపడుతున్నారు అన్నమాట. ముఖ్యంగా ఇదంతా మన్యం జిల్లా, సో గిరిజన ప్రాంత వాసులంతా కూడా వారు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా సార్. ఇక్కడికి ఈ ఫామ్కి అన్ని వేరే డిస్టిక్ నుంచి కూడా రైతులు వచ్చి చూడడం జరుగుతుంది. ఈ పనస అయినా లేకపోతే ఇక్కడ వేసినటువంటి మొక్కలు అయినా వేరే డిస్టిక్ నుంచి కూడా రైతులు వచ్చి ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ అలాగే వచ్చి అప్పుడప్పుడు వచ్చి చూడడము జరుగుతుంది. చూసి వెళ్తున్నారు, వాళ్ళు మొక్కలు అడుగుతున్నారు అన్నమాట. అందుకే ఇది ఎలా సార్ మొక్క వేసే విధానం ఏంటి? కొమ్మ అంటే కొన్ని మనం చూస్తుంటాం, కొమ్మ నరికి వేస్తే వస్తుంది, లేదు కొన్ని గ్రాఫ్టింగ్ ఉంటుంది, మీరు అనేటట్టు బడ్డింగ్ ఉంటుంది. ఇది ఎలా? గ్రాఫ్టింగ్ ప్లాంట్స్ తెచ్చేసి మేము వేసానండి. దీనికి ఏమైనా పెస్టిసైడ్స్ యూస్ చేయాలా? అవసరం లేదు, ఇంతవరకు చేయలేదు. ఒకప్పుడు ఏదైనా ఇక్కడ అంతా ఆర్గానికే, మేము పండించింది ఆర్గానిక్. ఒకవేళ ఏదైనా చిన్న ఏదైనా జబ్బులు వస్తే మేము అది వేప నూనె అంటారు, వేప నూనెతో స్ప్రే చేయడం కూడా జరుగుతుంటుంది. కెమికల్స్ ఏది వాడము మేము. అరుదైన పంటల్ని చూస్తున్నాం. సో లక్కీ. అండ్ మీ దగ్గర నుండి ఇలాంటి మంచి క్రాప్స్ని ఎవరికి తెలియని పంటలను కూడా చూపించే అవకాశం మాకైతే దక్కింది. అండ్ స్పెషల్ థ్యాంక్స్ సార్ మీకైతే మాత్రం. థ్యాంక్ యూ మేడం. బ్లాక్ బెర్రీస్
ఇదేమీ పెద్ద కష్టం ఏమీ కాదు. ఇంట్రెస్ట్ ఉంటే పెంచుకోవడానికి దగ్గర 2 ఇయర్స్ మాత్రమే దీని క్రాపింగ్ అయితే వచ్చేస్తుంది. 2 ఇయర్స్లో పెంచుకోవచ్చు. ఎంచక్కా పోషక విలువలు మెడిసినల్ వాల్యూస్ ఉన్న ఇలాంటివి తినడం వల్ల అందానికి అందం, ఆరోగ్యానికి ఆరోగ్యం. సో మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఎవరికైనా సో ఇలాంటి మొక్కలు కూడా మిద్దె తోట వ్యవసాయం చేసేవాళ్ళు అలాగే రైతులు కూడా పెంచుకోవచ్చు అని సూచనలు సలహాలు అయితే ఇస్తున్నారు రైతు వర్గీస్. సో కెమెరా పర్సన్ బాలకిషోర్తో పద్మ, సుమన్ టీవీ, పార్వతీపురం, మన్యం జిల్లా.